హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేచరీ ఇన్వెస్ట్మెంట్స్. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేస్తున్నాయి కదా. ఈ యుద్ధం వలన గోల్డ్ పరిస్థితి ఏందో చూద్దాం. జనరల్గా ఏదన్నా ఇలాంటి యుద్ధాలు, పాండమిక్స్ అవన్నీ వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు అందరూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా గోల్డ్ కలిగి వెళ్తారు. అంటే ఇప్పుడు గోల్డ్ పెరగబోతుంది, కానీ ఎంత పెరిగిద్ది, ఎంత మటుకు పెరిగే అవకాశం ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి స్టాక్ మార్కెట్కి గోల్డ్కి అవినాభావ సంబంధం ఉంటుంది. గోల్డ్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ పడిద్ది, మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ పడటం కానీ లేదా అక్కడక్కడే కన్సాలిడేషన్ అవ్వటం కానీ జరిగిద్ది. ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి నిఫ్టీ 50ని కూడా చూద్దాం. నిఫ్టీ 50 మేజర్ సపోర్ట్ వచ్చేసి 24,000 ఉంది. 24,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. గోల్డ్ వచ్చేసి 16,600 దగ్గర, సుమారుగా 16,600 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇది ఫిబొనాసీ 50% పాయింట్. ఇది కంపల్సరీగా ఫిబొనాసీ 50% పాయింట్ని మార్కెట్లు రెస్పెక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే అది బ్రేక్ చేయవు. బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి కిందకు వచ్చి కన్సాలిడేషన్ అయ్యి అప్పుడు బ్రేక్ చేస్తాయి. దీన్ని బట్టి చూస్తే కొంచెం పెరగవచ్చు. గోల్డ్ 16,600 దాకా పెరగవచ్చు. దాని తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపల యుద్ధం ఆగిపోతే గోల్డ్ తగ్గిపోయిద్ది. తగ్గడం అంటే ఏం భారీగా పడిపోయిద్ది అని కాదు, ఏదైనా ఒక 10,000 అటు ఇటు, మహా అయితే మళ్ళీ 13,700 దగ్గరికి వస్తుంది గోల్డ్. అది నేను చెప్పింది ఒక గ్రాము 13,700, 10 గ్రాములు వచ్చేసి ప్యూర్ గోల్డ్ 1,37,000 లేదా 38,000 దగ్గరికి టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసిద్ది అనమాట. అంతేగాని ఎక్దమ్గా అంతే పైకి వెళ్ళదు. యుద్ధం ఆగిపోతే గోల్డ్ డౌన్ అయ్యిద్ది, మళ్ళీ స్టాక్ మార్కెట్ పెరిగిద్ది. గోల్డ్ నిఫ్టీ 50 గోల్డ్ రేషియో కూడా అదే చెప్తుంది. బిలో 2 లోపల ఉంటే మార్కెట్లు పెరుగుతాయి అన్నమాట. నిఫ్టీ 50 గోల్డ్ రేషియో బిలో 2నే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మార్కెట్లు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లు పెరుగుతుంటే గోల్డ్ కన్సాలిడేషన్ అయింది లేదా కరెక్షన్ జరిగిద్ది. అది ఫ్రెండ్స్, ఎవరైనా ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లకి ఏం ప్రమాదం లేదు. యుద్ధం ఆగిపోగానే మార్కెట్లు మళ్ళీ లెగుస్తాయి. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ బాగుంది, ఇండియాలో ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఏది ఎకనామికల్గా వేరే విధంగా ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇవన్నీ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ తగ్గగానే మార్కెట్లు మళ్ళీ పుంజుకుంటాయి. ఇప్పుడు మార్కెట్లు కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నట్టు. ఇప్పుడు 24,000 దగ్గరికి వస్తే మార్కెట్ 2025 4వ నెలలో ఏ ప్లేస్లో ఎంత ఉందో అంతకు వస్తుంది. 24,000 దాటి డౌన్ బ్రేక్ అయితే మటుకి మంచి గట్టి భారీ పతనమే ఉంటుంది. కానీ అంత ఉండకపోవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి సిప్లు ఈటీఎఫ్లు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్లు మార్కెట్ మరీ ఎక్కువ పడకుండా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈటీఎఫ్ల ద్వారా, సిప్పుల ద్వారా. గోల్డ్ అయితే ఇది పరిస్థితి. 16,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.